ఏం తాగాక లవర్ స్ట్రేంజ్ గా మారుతారు. లూవేవే జెన్షియు వుషియోంగ్ ఇప్పుడు విడిపోయారు. ఇప్పుడు విధిరాత ప్రకారం విభిన్న దారుల్లో వెళ్ళాలి. నాకు టాస్క్ ఉంది, నేను ఇప్పుడు వెళ్ళాలి. హే, ఒక్క నిమిషం ఆగు. ఈ ఎక్విప్మెంట్ ని తీసుకో. ఇది నీకోసం. నా బహుమతిగా స్వీకరించు. అవసరం లేదు. మనం కపుల్ గా మారింది గేమ్ కంప్లీట్ చేయడానికి. బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ రొటీన్ లైఫ్ మొదలు పెడతాను. అవకాశం వచ్చినప్పుడు మనం మళ్ళీ మాన్స్టర్ తో ఫైట్ చేద్దాం. హా. వేవే ఇప్పుడు నువ్వు హర్బ్స్ సేకరిస్తున్నావా? ఏమైంది? నన్ను అడుగుతున్నావా? జంతో విడిపోయావుగా. అవును, ఇంకా ఏంటో అని కంగారు పడ్డాను. ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు? ఇప్పుడు షాయుతో చెత్త కట్టబోతున్నాడని తెలిసింది. ఏంటి నువ్వనే తనతోనా? నీకు తెలీదా? తను డ్రీమ్ ఏంజల్ పోల్లో ఫస్ట్ వచ్చింది. తనొక అందకత్త కూడా. ఇవి ఏరడం కాదు, వెళ్ళి వెబ్సైట్ లో చూడు. ఇప్పుడే వెళ్తాను. నిజంగా విడిపోయారా? మేము కేవలం గేమ్ కంప్లీట్ చేయడానికి కపుల్స్ అయ్యాము. మీరేం కంగారు పడద్దు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. జెన్నేమి మరీ అంత బ్యాడ్ కాదు. అలాగే ఫ్లర్ట్ చేయడంలో కూడా తనేమీ వీక్ కాదు. కానీ షోయు మాత్రం చాలా అందంగా ఉంటుంది. నీకు తెలుసా, తన టార్గెట్ కేవలం లీడర్ బోర్డులో ర్యాంక్ మెరుగుపరుచుకోవడమే అంట. కానీ జంతో తను కపుల్ అవుతుందని మాత్రం అనుకోలేదు. కానీ ఈ మధ్య వాళ్ళు ఈక్వల్ స్కోర్ చేయడం మాత్రం చూశాను. ఓ అలాగా. నేను జెన్ని బ్లేమ్ చేయాలి అనుకోవట్లేదు. వేవే యాక్చువల్లీ ఏంటో చెప్పు. నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి. పీవీపీ ర్యాంకింగ్స్ లో నువ్వు 6th పొజిషన్ లో ఉన్నావు కదా. మగవాళ్ళని ఎప్పుడు ఎక్విప్మెంట్ కూడా అడగలేదు. నీ ఫోటో కూడా లేదు కాబట్టి అంత నిన్ను తేడా అనుకుంటున్నారు. తేడానా? కమాన్, నా పిక్ పంపించకపోతే నేను తేడా అయిపోతానా? అయినా ఈ ప్రపంచం ఎందుకు ఇంత చెత్తలా మారిపోయింది? వేవే నువ్వు మన డిపార్ట్మెంట్ బ్యూటీవి. నువ్వేలా అనుకుంటే మేమేమైపోవాలి? కూల్ గా ఉండు. ఒక సినిమాలో నన్ను నేను హీరోయిన్ గా మంచి సీన్ లో ఊహించుకుంటున్నాను. మళ్ళీ నన్ను రియాలిటీలోకి తెచ్చావు. కంగ్రాచులేషన్స్ జెన్షియు విషియోంగ్ అండ్ షోయు. మీ కలయికకి గుర్తుగా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి. బాగుంది. నువ్వు చూసావా? తను చాలా అద్భుతంగా ఉంది కదా. ఒకసారి చూడు, ఎంత బాగున్నారు. అందరూ ఇలానే ఉండాలనుకుంటున్నాను. నువ్వు చూసావా ఎంత బాగున్నారో? వీళ్ళకి అస్సలు దిష్టి తగలకూడదు. హే చూడు, జిన్షు వుయిక్ జియాంగ్ కి ఈసారి ఎంత డబ్బిస్తారో గెస్ చేయి. 888 యుఎన్ అనుకుంటా. నాకైతే ఆ మాత్రం కావాల్సిందే. ఇప్పుడు నేను రేడ్ వేవే యొక్క పరిస్థితి గురించి ఆలోచిస్తున్నా. తను ఎంత బాధపడుతుందో ఏమో. హే వేవే వేవే, వేణి చూసారా? జెన్షి మాజీ భాగస్వామి వెర్మిలియన్ బ్రిడ్జ్ పై నాకు కనిపిస్తుంది. అవునవును, నేను చూసాను. ఇది నిజం. ఇది నిజంగానే ఉంది. నాకు కూడా కనపడుతుంది. తను చాలా బాధలో ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ వాళ్ళు కొత్త జంట కదా, సంతోషం. పాత వాళ్ళకి కన్నీళ్లు మిగులుస్తుంది. అయ్యో ఈరోజు చాలా మజా వస్తుంది. ఆవిడ వరుణ్ ఎత్తుకెళ్ళడానికి వచ్చినట్టుంది.
అగత్య ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ, ఈ ఆడంబరం అంతా అవసరమా? ఆవిడ మరొకరి భాగస్వామిని వరించింది, అందుకని తను ఇలా వేడుక చేసుకోవడం అవసరం. జియోకి సిగ్గులేదు. ప్లేయర్ షియోయుకి సిగ్గు లేదు. యూజర్స్ అందరినీ తప్పుడు భాష వాడకుండా 24 గంటలు బ్యాన్ చేశారు. తను మోసపోయింది అయినా సరే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టడానికి ఎంత ధైర్యం తనకి? నిజం చెప్పావు జెన్షువా. ఇప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? జిఏయు అంటే తనకు అసహ్యం. తన అవమానానికి గురైంది. దానికి మీరు వివరణ ఇవ్వాలి. అవును, మీరు వివరణ ఇవ్వాలి. మీరంతా ఇలా జెన్షుని బ్లేమ్ చేయొద్దు. తనకు కూడా ఇది ఇష్టం లేదు. షాయు, ఇదంతా నేను చూసుకుంటాను. పద. వస్తున్నావా లేదా? తప్పుకో. ఏం జరిగింది? నువ్వు కూల్గానే ఉన్నావు కదా. నేను గిఫ్ట్ ఇస్తాను సరే, నువ్వు అసలు ఒప్పుకోలేదు. ఫ్రెండ్స్, నేను వేడుకలో పాలు పంచుకోవడం కోసం వచ్చాను. నేను ఉండాలా వెళ్ళాలా? ఓకే, అర్థమైంది. హ? ఏంటిది? అందరూ వినండి, పై స్థాయి వాళ్ళు కొత్త పోర్షన్స్ ని ప్రవేశపెట్టారు. వాటిని మీకు 20% ఆఫర్ కే ఇస్తున్నా. మ్యాక్స్ లెవెల్ 4 సా? ఇంత చీపా? పద. మనం తీసుకుందాం. నాకు కావాలి. నాకు ముందు నాకు కావాలి. ఇవ్వండి. ముందు నేను ఇచ్చాను, నాకు ఇవ్వండి. తొందరపడదు. అసలు లైన్లో రండి. నాకు ఇవ్వండి ముందు. నేను ముందు వచ్చాను. నాకు ఇవ్వండి. చాలా చీప్ అసలు. ముందు నేను వచ్చాను. నాకు ఇవ్వాలి. అన్ని సేల్ అయిపోయాయి. కావాలి. అప్పుడే ఎలా అయిపోయాయి? నాకు మళ్ళీ నచ్చినప్పుడు ఎప్పుడు అమ్ముతారు? అన్నారు కదా, మళ్ళీ అమ్ముతాను. అది ఎప్పుడు అమ్ముతారు? నన్ను అబద్ధం చెప్తుంది. అన్నీ అసలు ఏం చేస్తుంది తనకి పిచ్చా? మోసపోయాను. ఒక నిమిషం ఆగు. జియోనాయి సర్వర్ లో టాప్ ర్యాంక్ ప్లేయర్. జియోనాయి రిచ్, ఇంకా గేమ్ లో మాస్టర్. జియోనాయి, మీరు నన్ను పిలిచారా? ఈ పెళ్లిపైన నీ అభిప్రాయం ఏంటి?